రాజ్యాంగంలోని ఒకే ఒక్క ఆర్టికల్ దేశ రాజకీయ భవిష్యత్తునే మార్చేబోతోంది. అదెలాగో చూద్దాం. అవును, మన దేశ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఈ మార్పుకు కారణం ఆర్టికల్ 82. ఇది చాలా కీలకమైన ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. అసలు ఈ ఆర్టికల్ 82 అంటే ఏంటి? జనాభా లెక్కల తర్వాత పార్లమెంట్ సీట్లను మళ్లీ సర్దాలన్నమాట. ఈ ప్రాసెస్ పేరు డీలిమిటేషన్. దీని లక్ష్యం సింపుల్: ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ. మరి ఈ పని ఎవరు చేస్తారు? దీనికోసం ఒక పవర్ఫుల్ ఇండిపెండెంట్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, ఈ కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించలేరు. సుప్రీంకోర్టే ఈ విషయం చెప్పింది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. జనాభా పెరిగినప్పుడల్లా సీట్లు కూడా మారాలన్నమాట. అయితే ప్రతి జనాభా లెక్కల తర్వాత ఇది జరగట్లేదు. ఎందుకు? ఇక్కడే అసలు కథ ఉంది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాసెస్ను ఆపేశారు, కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో. చూసారా ఈ సీట్ల పెంపును ఎలా వాయిదా వేస్తూ వచ్చారో? 1976 నుంచి ఇది ఆగిపోయింది. కానీ 2026 తర్వాత ఈ ఫ్రీజ్ ముగియబోతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ మార్పు వల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ శక్తి బ్యాలెన్స్ మారొచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ దీనివల్ల సామాన్యులకేంటి సంబంధం? ఆర్టికల్ 82 అసలు లక్ష్యం ఇదే: అందరికీ సమాన ప్రాతినిధ్యం, ఎన్నికల్లో న్యాయం జరగాలి. 2026 తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. దీంతో ఓ పెద్ద ప్రశ్న తలెత్తుతోంది: ప్రజాస్వామ్యం జనాభా సంఖ్యకు విలువివ్వాలా లేక న్యాయానికా?